నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రేమలోంచి ప్రేమలోకి అనే ఓ చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో మినీ నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల. జూలై 2008లో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది. నవల చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. మనిషి ప్రేమించటంలో నుండే ప్రేమించటాన్ని నేర్చుకుంటాడు. ఒక జ్ఞాపకం పూరెక్క రాలి పడ్డట్లు, ఉషోదయ వేళ లేలేత సూర్యకిరణం మంచు బిందువుని విశ్లేషించినట్లు. చాలా చిన్నప్పుడు ఎండాకాలపు రాత్రి వాన కురుస్తున్నట్లు ఒకటే వెన్నెల, నీలిరంగు ఆకాశంలో బంగారపు అద్దాన్ని బిగించినట్లు గుండ్రటి పెద్ద చందమామ, డాబా మీద మెత్తటి బోరుగు దూది పరుపుల మీద నాకు అటు ఇటు అమ్మ నాన్న, దూరాన్ని ఎక్కడి నుంచో రైలు కోత. చప్పున లేచి కూర్చున్నాను. డాబా అంచు దాకా వెళ్తే పిట్టగోడ, అంత దూరాన చెరువు, చెరువు మీద వంతెన, ఆ వంతెన మీద దీపాల వరుస కదులుతున్నట్లు రైలు. అది కనుమరుగయ్యేదాకా చూసి వెనక్కి వచ్చాను. ఏం చూశావు? అమ్మ ప్రశ్న. రైలు. ఇంకా బిట్వీన్ ద లైన్స్ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలియచెప్పే ప్రయత్నం ఆ చిన్న వయసులోనే మొదలైంది. రైలు అంటే రైలు కాదు, దీపాల వరుస కాదు. ఇంకా అమ్మ నవ్వింది. రైల్లో మనుషులు ఉంటారు, వాళ్ళు అమ్మలు నాన్నలు అక్కయ్యలు అని అమ్మ చెప్తూ ఉంటే, ఇంకా తాతయ్యలు అమ్మమ్మలు బామ్మలు నేను కొనసాగించాను. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు వస్తారని ఎవరో ఇంకెక్కడో ఎదురు చూస్తూ ఉంటారు అంది అమ్మ. నాకు చాలా సంతోషం కలిగింది. మనం ఎక్కడో ఉంటే ఎవరో మన కోసం ఎదురు చూడడం అనేది. మనం కూడా రైలు ఎక్కుదాం అన్నాను. అమ్మ తాలూపింది. ఎప్పుడు అడిగాను. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. అక్కడికి బస్సులోనేగా వెళ్ళేది అన్నాను. రైల్లో కూడా వెళ్ళొచ్చు, ఈసారి రైల్లో వెళ్దాం అంది. అలా నేను ఇంకొంచెం విస్తృతమైన ప్రపంచానికి పరిచయం చేయబడ్డాను. నేను తెలుసుకున్న కొత్త విషయాన్ని నాన్నకు చెప్పాను. అమ్మ నాకే కొత్త విషయం చెప్పినా నాన్నే నా మొదటి శ్రోత. నాన్న నవ్వి తలూపారు. నాకెందుకో అపరిమితమైన సంతోషం వేసింది. పక్క మీద అటు ఇటు గెంతాను. 2 పిల్లి మొగ్గలు వేశాను. అది చేయకూడదు ఇది చేయకూడదు అనే ఆంక్షలు లేవు నా మీద. అన్నీ చేసేస్తూనే ఉంటాను. అయినా మంచి పిల్లవాడిననే అంతా అంటారు. నిశ్శబ్దంగా అమ్మ పక్కలో పడుకున్నాను. అమ్మమ్మ గుర్తొచ్చింది. మేము బస్సు దిగగానే ఎదురొచ్చి నన్ను ఎత్తుకుని ప్రేమగా ముద్దు పెట్టుకునే అమ్మమ్మతో పాటుగా కొబ్బరాకులతో బోరాలు, కాగితాలతో రాకెట్లు చేసిచ్చి నాతో వాడే అత్తయ్య, బైక్ మీద షికార్లు తిప్పే మావయ్య గుర్తొచ్చారు. అందమైన కళ్ళ ప్రపంచంలోకి జారిపోయాను. అందులో అప్పటికింకా శ్రీలక్ష్మి లేదు. అదే సమయానికి బాల్య చాపల్యపు అనుభవాలకి క్రమశిక్షణ పగ్గాలు వేస్తూ హాస్టల్ రూమ్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉండే రుక్మిణి కూడా నా ప్రపంచంలో లేదు. వాళ్ళిద్దరూ నాకు 15 ఏళ్ల దూరానున్నారు. ఏమీ తెలియని బాల్యం నుంచి అన్నీ నాకే తెలుసు అనిపించే నూనూగు మీసాల యవ్వనం దాకా నా ప్రయాణం ప్రేమలోనే సాగింది. అటు ఇటు చెట్లున్న రహదారి మీద చేసిన లాంటి ఆహ్లాదకరమైన ప్రయాణం. బీటెక్లో సీట్ వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో. హాస్టల్లో ఉండి చదువుకుంటావా అడిగారు నాన్న. బెట్టు చేస్తున్నావా బావా, మా ఇంట్లో పెట్టుకోమని అడగటానికి? మావయ్య పరిహాసం చేశాడు. అంటే ప్రొఫెషనల్ కోర్స్ కదా, హాస్టల్లో అయితే బాగుంటుందని నాన్న నసిగారు. ముందైతే మా ఇంట్లో ఉంచండి, అవసరం అనిపిస్తే తర్వాత హాస్టల్లో చేరతాడు అంది అత్తయ్య. అవే చెట్లు అదే నీడ. రహదారి మారింది. అప్పుడు కూడా శ్రీలక్ష్మి నా ప్రపంచంలో లేదు. రుక్మిణితో ప్రథమ పరిచయం అతి త్వరలోనే జరిగింది. ఆ పరిచయం నన్ను తాకింది తప్ప నా జీవన గతిని మార్చింది లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు ఎప్పుడూ ఇన్ని రోజులు లేను. నాన్న నన్ను అమ్మని వదిలిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకని ఎప్పుడైనా వెళ్ళినా వెంటనే తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు నేను రావటం ఒక బంధువులా, నిర్దిష్టమైన డిప్లొమసీ అందరి ప్రవర్తనలోనూ కనిపించేది. ఇంటికి చుట్టాలు వస్తారు, వాళ్ళ ముందు అల్లరి చేయకూడదు అని పిల్లలకు నేర్పించేలాంటి డిప్లొమసీ.
ఇప్పుడు తాత్కాలికంగానే అయినా నేను ఇంట్లో సభ్యుడిని. మా ఇంటికి ఇక్కడికి స్పష్టమైన తేడా. అక్కడ అమ్మా నాన్న ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్టు ఉంటారు. ఒకరినొకరు నొప్పించుకోరు. తను ఏం చేయాలనుకున్నా చేయగలిగే పూర్తి స్వేచ్ఛ అమ్మకుంది. ఇక్కడ అలా కాదు. అత్తయ్య చేసే ప్రతి పనిలోనూ అమ్మమ్మ జోక్యం ఉంటుంది. అప్పుడప్పుడు ఆవిడ ఆక్షేపణ కూడా. అత్తయ్య ఒక పని మొదలుపెట్టే లోపే అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పేస్తుంది. ఆవిడ అలా అన్నాక ఆమెకు తనదైన పద్ధతిలో చేయగలిగే అవకాశం ఉండదు. ఓ పక్కన కూర్చుని కృష్ణారామ అనుకోక ఇంకా వంటింట్లో నా కాళ్ళకు అడ్డం పడతారెందుకు అంటుంది అత్తయ్య విసుగ్గా. నేనేం ముసల్దాన్నా మూల కూర్చోటానికి? కాళ్ళు చేతులు పడిపోయాయా? తిని కూర్చుంటే అరగొద్దు? ఈ కాస్త పనికి నువ్వు ఇలా హైరాణ పడిపోతున్నావు కానీ నీ వయసులో నేను గుండిగలు వార్చాను తెలుసా? ఎంత బాగా చేసినా ఆక్షేపించడానికి నా వెనక 3 ముసలమ్మలు ఉండేవారు అంటుంది అమ్మమ్మ. ఆవిడ లాజిక్ నీకేమైనా అర్థమైందిరా అని అడుగుతుంది అత్తయ్య అంతలోనే నవ్వేస్తూ. ఇద్దరికీ నిత్యం పోట్లాటే. ఇద్దరిలోనూ ఏవో అసహనాలు. ఎందుకో ఒకందుకు పోట్లాడుకుంటారు, గాయపరుచుకుంటారు, మళ్ళీ సర్దుకుంటారు. అమ్మమ్మని మామయ్య వాళ్ళు సరిగ్గా చూడట్లేదనిపిస్తుంది ఒక్కోసారి. ఫోన్లో వ్యక్తపరచలేని భావాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే అమ్మకి ఉత్తరం రాశాను. నా జీవితంలో అది మొదటి ఉత్తరం. స్కూల్లోనో కాలేజీలోనో భావాలను నియంత్రించుకుంటూ ఊహా వ్యక్తికి మార్కుల కోసం రాసిన ఉత్తరం లాంటి అందమైన ఉత్తరం కాదు ఇది. నా ఆలోచనలన్నింటినీ వ్యక్తపరిచాను. నా ఉద్వేగాలన్నింటినీ సవివరంగా పొందుపరిచాను. అమ్మకి అత్తయ్య మావయ్య నన్నెంత అభిమానంగా చూసుకుంటున్నారు. బాబీ శ్వేత నన్నొక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండరు. అలాగని చదువు నిర్లక్ష్యం చేయటం లేదులే. అమ్మమ్మ విషయంలో నాకు బాధ అనిపిస్తోంది. పెద్దవాళ్ళంటే సమాజంలో ఎంత చిన్న చూపు నాకు అర్థం కావటం లేదు. అలా చిన్న చూపు చూసేవాళ్ల జాబితాలో వీళ్ళిద్దరూ ఉండటం నాకు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. 70 ఏళ్ల వయసులో కూడా అమ్మమ్మ ఎంతో ఓపికగా ఉంది. చురుగ్గా తిరుగుతూ పనులన్నీ చేస్తోంది. ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో ఆవిడకి క్షుణ్ణంగా తెలుసు. ఎవరికి ఏవి కావలసినా తను క్షణాల్లో తెచ్చిస్తుంది. మామయ్యకు కాస్త మతిమరుపు ఎక్కువ అనుకుంటాను. 5 నిమిషాలకు ఒకసారి అత్తయ్యని పిలుస్తూ ఉంటాడు. ఆమె తన చేతిలో పని ముగించుకుని వెళ్లేలోపు అమ్మమ్మ వెళ్ళిపోతుంది. అత్తయ్య ముఖం ఎందుకో చిన్నబోతుంది. బాబీ శ్వేత పెళ్లి కోసమో సాక్స్ కోసమో వెతుక్కుంటూ ఉంటారు. ఓవైపు స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది. వస్తువులు అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోయి వెతుక్కోవటం తప్పని అత్తయ్య వాళ్ళకి చెప్పబోతుంది. అమ్మమ్మ వెంటనే వాళ్ళని వెనకేసుకొచ్చి వెళ్ళి వెతికిస్తుంది. దాంతో అమ్మమ్మకి అత్తయ్యకి పోట్లాట. మీరు వాళ్ళని పాడు చేస్తున్నారు, ఎందుకు అలా వెతికివ్వటం? వాళ్ళకి జాగ్రత్త ఎప్పుడు తెలుస్తుంది అంటుంది అత్తయ్య. నేనున్నాను కదా అనేది అమ్మమ్మ జవాబు. ఇద్దరికి ఒక్క క్షణం కూడా సరిపడదు. మామయ్య ఎందులోనూ జోక్యం కలిగించుకోడు కానీ లోపల అత్తయ్యనే సమర్థిస్తున్నాడు అనుకుంటా. అదే అత్తయ్యకు దెబ్బలాడగలిగే బలం. బాబీ స్కూల్ లేదని తిరిగి వచ్చేశాడు. మేమెవ్వరం ఇంట్లో లేము. అత్తయ్య కూడా స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. వాడు ఏదో అల్లరి పని చేసి దెబ్బ తగిలించుకున్నాడు. లోతైన గాయం తగిలింది. అమ్మమ్మ దాని మీద కాఫీ పొడి అద్ది సొంత వైద్యం చేసింది. సాయంత్రం అందరం ఇల్లు చేరేసరికి దెబ్బ ఇంతలావున వాచి 102 జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టి మందులిచ్చాడు. కానీ చదువుకున్న వాళ్ళై ఉండి కాఫీ పొడి పెట్టడం ఏమిటి అని అడిగాడు. చాలా అవమానం అనిపించింది. ఇంటికొచ్చాక మామయ్య అమ్మమ్మని బాగా కోపడ్డాడు. నాకైనా ఫోన్ చేయొచ్చు కదండి, శ్యామల వాళ్ళ నెంబర్ డైరీలో ఉంటుంది అంది అత్తయ్య కోపాన్ని అణుచుకుంటూ. ఏమో చిన్న దెబ్బే అనుకున్నాను. రాత్రికి పడుకుంటే పొద్దుటికి తగ్గిపోయేది. డాక్టర్లు ఇలాగే కంగారు పెడతారు అంది అమ్మమ్మ తేలిగ్గా. అత్తయ్య ఇంకా కోపాన్ని దాచుకోలేకపోయింది. చాలే ఊరుకోండి, ఇన్నేళ్ళు వచ్చాయి, ఎందుకు అంత దెబ్బ తగిలి రక్తం కారితే చిన్న దెబ్బ అంటారా? మీకు కాస్త తలనొప్పి రాగానే మాత్ర తెచ్చిపెట్టమని కనిపించిన వాళ్ళందరికీ చెప్తారు. అలాంటిది పొద్దుటనగా పడితే ఇప్పటిదాకా మందు లేకుండా ఉంచటాన్ని ఏమనాలి అంది అత్తయ్య. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నాకెందుకో అమ్మమ్మ తన పరిధిని అతిక్రమిస్తోందనిపించింది ఆ సమయాన. బాబీకి ఏ టెటనస్ అయినా వస్తే జరగకూడంది ఏదైనా జరిగితే జవాబుదారీ ఎవరిది? అన్నింట్లోనూ ఆవిడ తలదూర్చకుండా పెత్తనం చేయకుండా ఉంటే ఆవిడ విలువ నిలబడుతుందేమో. వాళ్ళ పోట్లాటలకు కారణం ఇదేనేమో. స్పేస్ కోసం అత్తయ్య స్ట్రగుల్ చేస్తుందేమో. నా ఆలోచనలు సరైనవేనా అమ్మా?
మధు. అమ్మ దగ్గర నుండి జవాబు వచ్చింది. మధు, జరుగుతున్న విషయాలను సుదీర్ఘంగా పరిశీలించి నువ్వు రాసిన ఉత్తరం చదివాను. ఒక సమస్యను గుర్తించడం దగ్గర నుంచి దాని మూలాలను వెతకటం దాకా నువ్వు ఎదగటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పెద్దవాళ్లను చిన్నచూపు చూడటం అంటూ ఏమీ లేదు. మనది కుటుంబ జీవన విధానం. ఆ పరిధిని దాటి మన ఆలోచనలు సాగవు. ఇల్లు అనే కాన్సెప్టులో గంపకుత్తంగా బతికేస్తూ మనకంటూ కొంత స్పేస్ మిగిల్చుకోలేకపోతున్నాం. 20 ఏళ్ల దాకా తల్లిదండ్రులు, 40 ఏళ్ల దాకా కుటుంబ బాధ్యతలు, ఆ తర్వాత పిల్లల దగ్గర శేష జీవితం అంటూ మనకి మనమే ఏకపక్షంగా నిర్ణయం చేసుకుని మారుతున్న అవసరాలకు అనుగుణంగా మారకుండా రిజిడ్గా ఉండిపోతున్నాం. కుటుంబ బాధ్యతలు తీరిన వాళ్లను పెద్దవాళ్ళు అయ్యారనుకుందాం. అలా కాకుండా ఇద్దరిలో ఒకరు పోయి మరొకరుంటే సమస్య. అలాంటి సందర్భాల్లో రెండో పెళ్లి చేసుకుని ప్రత్యామ్నాయ కుటుంబాన్ని ఏర్పరచుకోవటం ద్వారా మగవాళ్ళు సమస్యను అధిగమిస్తున్నారు. మిగిలిందల్లా ఒంటరి స్త్రీలు. వెనకటి ఉమ్మడి కుటుంబాలుండి ఒకే తరానికి చెందిన వాళ్ళు 4-5 ఉండేవారు. ఎక్కువ మంది సంతానం కావటం వలన మొదటి సంతానం నుంచి ఆఖరి వాళ్ళ దాకా ఒక అన్బిల్డ్ వారధి ఉండేది. ప్రతి వ్యక్తికి తన పై వాళ్లతోటి కింద వాళ్లతోటి పంచుకోవటానికి కొన్నైనా కామన్ ఇంట్రెస్ట్లు ఉండేవి. తనను తను ప్రకటించుకోవడం అనేది ప్రతి మనిషికి తిండి బట్ట నీరు లాగే కనీస అవసరం. అప్పుడు పని ఉండేది, పని విభజన ఉండేది. ఇప్పుడేమో అన్ని చిన్న కుటుంబాలు, పరిమిత సభ్యులు. మనిషిదో తరహా, తరానికి మధ్య అగాధం. కేవలం భార్యాభర్తలకు మాత్రమే కొన్ని కామన్ ఇంట్రెస్ట్స్, అనివార్యమైన అవసరాలు ఉంటున్నాయి. పిల్లలకి చదువుల బరువులు, తల్లిదండ్రులతో గడపటానికే తీరుకుండదు. ఇక అమ్మమ్మ లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది ఇలా ఉంచితే యాంత్రీకరణ జరిగింది. 4 చేయగలిగే పనిని మిక్సీలు, గ్రైండర్ లాంటి వాటి సాయంతో ఒక్కరు చేసుకోగలుగుతున్నారు. ఒడ్లు దంపుకోవటం, పప్పులు బాగు చేసుకోవటం లాంటి పనులు కూడా ఏమీ లేవు. ఇంటి పనులన్నీ చేసుకుంటూ కూడా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఎంత వ్యవధి మిగులుతుందో చూడు. ఇక పరిమళ వైపు నుంచి చూద్దాం. తను పోస్ట్ గ్రాడ్యుయేటు. ఉద్యోగం చేయొద్దని మావయ్య అంటే మానేసి ఇంట్లోనే కూర్చుంటోంది. 2 మనుషులకి ఇంట్లో పని ఉండదు. అమ్మమ్మకి ఇల్లు అప్పగించేసి తను చేసేది ఏమిటి? 70 ఏళ్ల అమ్మమ్మకే అంత ఓపుకుంటే ఆవిడలో సగం వయసుండే పరిమళకు ఇంకెంత ఉండాలి? అలా తన వ్యాపకం తను చూసుకుంటూ ఇంటి పనులు పట్టించుకోకపోతే అమ్మమ్మ తనని కూర్చోబెట్టి చేస్తుందా? చెయ్యదుగా. పని అత్తయ్య చెయ్యాలి తన పర్యవేక్షణలో. అది పరిస్థితి. ఇది మారనంతకాలం ఇళ్లల్లో ఈ గొడవలు తప్పవు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్లో ఉండే యూదుల వ్యవసాయ సంఘాల గురించి చెప్తాను. కొద్ది రోజుల క్రితం పేపర్లో వాటి గురించి చదివాను. 50-100 కుటుంబాల వాళ్ళు ఒక సొసైటీగా తయారై ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటారట. 80 ఏళ్ల వృద్ధులు కూడా పని చేయాలని ఉత్సాహపడుతూ ఉంటారట. అలాంటి ఉత్సాహం మనలోనే ఉంది, కానీ దానికి అవుట్లెట్స్ లేవు. మనిషి మనసులో ఉత్సాహం చిందులు వేసే ప్రతి క్షణం, అతని శరీరంలో నుంచి చిందే ప్రతి చెమట బిందువు నిర్మాణాత్మకంగా వినియోగపడే అవకాశం ఉన్న సమాజాల్లో మాత్రమే ఇది సాధ్యం. ఈ రోజున యువకుడివైన నువ్వు రేపెప్పుడో వృద్ధుడు అవుతావు. అప్పటికి నీ తరానికి కూడా ఈ సమస్యను మోసుకెళ్లకుండా ఏదైనా పరిష్కారం ఆలోచించు. ఒక్క విషయం మర్చిపోకు, ప్రేమలుంటాయి. ఒకరి పరిధిలోకి ఇంకొకరు చొరబడి వెళ్ళినప్పుడు రప్చర్స్ కూడా ఉంటాయి. అమ్మ ఉత్తరం నాలో చాలా ఆలోచనను రేపింది. పెద్దవాళ్లను ప్రేమించండి, వాళ్ళని గౌరవించడం మన ధర్మం అంటూ ప్రవచనాలను చెప్తే ఇంట్లో ఉండే ముసలి వాళ్ళ పట్ల ప్రేమ పుట్టదు. ఆ ప్రేమ, గౌరవం అనేవి సహజ సిద్ధంగా రావాలి. కృత్రిమమైన డిప్లొమసీని ఎవరూ ఎక్కువ కాలం చూపించలేరు. వాళ్ళ వ్యాపకంతో వాళ్ళుంటే వాళ్లను ప్రేమించడం ఎవరికీ అభ్యంతరకరంగా ఉండదు. అమ్మ నిర్మాణాత్మక శ్రమ గురించి చాలా బాగా చెప్పింది. కానీ అమ్మమ్మకి అలాంటి వ్యాపకం కల్పించడం అసాధ్యం. నేను ఇంకా సాధ్యమయ్యే పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో కొన్ని సంఘటనలు. సేతు సముద్రం ప్రాజెక్టు విషయంలో దేశంలో బాగా అల్లర్లు జరుగుతున్నాయి. అది రాముడు కట్టించింది అనేసరికి అది మతపు రంగు పులుముకుంది. మతం అనగానే రాజకీయం ప్రవేశం చేసింది. అంత గొడవ అవసరమా? రాముడు కట్టించిందో లేక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందో 17 లక్షల సంవత్సరాల నాటిది. ఇప్పుడు దాన్ని కూలగొట్టడం దేనికి? దాన్ని కూలగొడితే పర్యావరణానికి ముప్పని అంటున్నారు. అలాంటప్పుడు ఏదో లాభం జరుగుతుందని ఇప్పుడు జరుగుతున్న లాభాన్ని వదులుకోవటం తెలివైన పనా? ప్రతిదాన్ని రాజకీయం చేయటం అలవాటైపోయింది.
మావయ్య చిరాకు పడ్డాడు. రామజన్మభూమి మీద అంత గొడవ చేశారు. పోలవరం బ్యారేజీ కడితే మునిగిపోయే భద్రాద్రి రాముడి గురించి ఎవ్వరికీ పట్టదు అంది అత్తయ్య దిగులుగా. ఆర్య ద్రావిడ వైరం ఒకటి ఉంది. తాము ఆర్యనైజ్ కాలేదని తమిళులు నమ్ముతారు. కొన్ని చోట్ల రావణాసురుడికి పూజలు కూడా జరుగుతాయని అమ్మ చెప్పింది. రాముడు ఆర్యుడు కదా, అందుకని వాళ్ళకి రాముడి పట్ల కన్సర్న్ ఉండదు నేనన్నాను. రావణుడు అనార్యుడని ఎవరన్నారోయ్? ఆయన పౌలస్త్య బ్రహ్మ మానవుడు. బ్రహ్మ ఆర్యుడైనప్పుడు ఆయన కూడా ఆర్యుడే కదా అన్నాడు మామయ్య. ఆ కోణంలో నుంచి ఎక్కడా ఎప్పుడూ చదవలేదేమో నాకు ఆశ్చర్యం కలిగింది. రావణుడు ఆర్యుడా? జీర్ణించుకోవటానికి చాలాసేపు పట్టింది. జరిగిందో లేదో తెలియని రామాయణంలో ఎన్ని వైరుధ్యాలు! మనం చదివిందే వేదం, మనం చేసిందే శాసనం కాదు. ప్రతి ఊహకి కొత్త కోణాలు, ప్రతి ప్రతిపాదనకు మరొక ముఖం. మనిషి సంస్కారం 3 రకాలు మధు. మనకన్నా ముందు నడిచిన వాళ్ళ అడుగుజాడల్లోనే మనము నడవటం. ఒక్కొక్కసారి ఇది మౌఢ్యం అనిపించుకుంటుందనుకో, అయినా కానీ అది సుగమమైన దారి. ఆ దారిని వదిలేసి కొత్త దారి వెతుక్కుంటూ వెళ్ళటం, అది విజ్ఞానం. అలా ఎంతో దూరం వెళ్ళాక మనం వదిలేసిన దారిలోకే మనం కొత్తగా వెళ్ళిన దారి కలవచ్చు. మన ముందు వాళ్ళ గుర్తులన్నీ చెరిపేసి మనకంటూ మార్గనిర్దేశనం లేకుండా చేయటం మూడోది. ఇది అహంకారం. మన దేశాన్ని పాలించిన పరాయి పాలకులంతా చేసింది ఇదే. మన చారిత్రక ఆధారాలను చెరిపేసి చరిత్రను వక్రీకరించి తమదైన మూసలో పోసి మన ముందు పెట్టారు. దాన్ని జీర్ణించుకోలేక, వమనం చేయలేక గరళంలా గొంతులో నిలుపుకున్నాం అంది అత్తయ్య. మూలాలు తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. అవి తెలియని అంధకారంలో ఉండటం ఎంత బాధాకరమో నాకు అనుభవంలోకి వచ్చింది. సేతు సముద్రం ప్రాజెక్టును నిరసిస్తూ రామభక్త మండలి వాళ్ళు ఇల్లిల్లు తిరిగారు. ఇంటింటా రామనామం వినిపించాలి, పెద్దవాళ్ళంతా రామకోటి రాయండి, భౌతికమైన ఆధారాలు ఎన్ని చెరిగిపోయినా రాముడు మన గుండెల్లో కొలువు ఉండాలి అని పుస్తకాలు పెన్ను ఇచ్చి వెళ్ళారు. ఎవరో కొట్టిన చెంపదెబ్బకి మనని మనమే నొప్పి లేదని ఓదార్చుకోవటం లాంటిది. అమ్మమ్మ నువ్వు రాయొచ్చు కదా అన్నాను క్యాజువల్గా. అమ్మో ఇప్పుడా? మొదలుపెట్టి పూర్తి చేయకుండా చనిపోతే ఆ ఆత్మకి మోక్షం ఉండదురా అంది అమ్మమ్మ వెంటనే భయంగా. అత్తయ్య నొచ్చుకుంది. అలాంటి అశుభం మాటలు ఎందుకంటారు? మీకు ఏమీ కాదు, రాయాలనిపిస్తే మొదలు పెట్టండి, చక్కగా పూర్తి చేస్తారు. భద్రాచలం వెళ్ళి రాముల వారికి సమర్పించుకుని వద్దాం అంది. మేమంతా ఇచ్చిన ధైర్యంతో అమ్మమ్మ రామకోటి రాయటానికి ఒప్పుకుంది. అప్పటికప్పుడు ప్రారంభించబోతే మంచి రోజు చూసుకుని విఘ్నేశ్వర పూజ చేసుకుని బ్రహ్మగారికి దక్షిణ అది ఇచ్చి మొదలు పెట్టండి అని వారించింది అత్తయ్య. ఆ కార్యక్రమాలన్నీ ముగిశాయి. తెల్లవారి 3 4 మెలకు వచ్చేస్తుంది అమ్మమ్మకి. పెద్దతనం చేత నిద్ర పట్టదు. ఇంకా ఎవరూ లేవలేదని ఆరాటపడిపోతుంది. ఇప్పుడు ఆ ఆరాటం మారింది. నిశ్శబ్దంగా లైట్ వేసుకుని రామకోటి ముందేసుకుని కూర్చుంటోంది. గంటలు గడిచినా చెదరని ఏకాగ్రత. పగలు రాత్రి అదే ధ్యాస అయిపోయింది. ఆవిడ ఉత్సాహం, అంకిత భావం చూస్తూ ఉంటే అంతటి శక్తి మరొక విధంగా ఉపయోగపడకుండా అయింది అన్న బాధ కలిగింది నాకు. ఒకవైపు పశ్చిమ దేశాలు మానవ వనరుల కోసం వెతుక్కుంటూ ఉంటే మనం ఉన్న వాళ్ళకి సరిగ్గా పని కల్పించలేకపోతున్నాం అనిపించింది. పని అంటే ఆవిడ పిల్లలని ప్రేమగా పెంచగలదు, ఇంటి కోసం అంకిత భావంతో ఉండగలదు, ఆవిడ వయసుకు తగ్గవి ఎన్నో చేయగలదు. ఈ లెక్కన ఆవిడ ఈ ఏడాదిలో రామకోటి అవలీలగా అయిందనిపించేస్తుందేమోరా అంది అత్తయ్య హడలిపోయి. అమ్మమ్మ కూడా ఛాలెంజ్గా, ఎంతలేవే అమ్మాయి, నువ్వు అన్నట్టు ఏడాది కాకపోతే 2 ఏళ్ళు, ఇంకా కాకపోతే మరో 2 ఏళ్ళు, ఆ తర్వాత నిన్ను కూర్చోబెట్టి వండి పెట్టను అంది. అమ్మమ్మకు కల్పించదగ్గ వ్యాపకం ఇదేనా? నాకు అసంతృప్తిగానే అనిపించింది. నా ఆలోచనల్లో ఏదో లోపం ఉందని కూడా అనిపించింది. ఆ లోపం ఏమిటో కొన్ని సంఘటనల తర్వాత తెలిసింది. ఆ జరిగిన సంఘటనలు అత్యంత బాధాకరమైనవి. అత్తయ్య స్నేహితురాలు శ్యామల, ఆమె భర్త వెంకట్, వాళ్ళకిద్దరు పిల్లలు మా కుటుంబంలో కలిసిపోయారు. అతను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద జీతం, పెద్ద చదువు కాకపోయినా ఉన్నంతలో సంతృప్తిగా ప్రణాళికాబద్ధంగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి అతని ఉద్యోగం పోయింది. ఫైర్ చేయబడ్డ రోజు సాయంత్రం అతను మా ఇంటికి వచ్చాడు. అత్తయ్య వంటింట్లో ఉంది. మామయ్య ఆఫీసు నుంచి ఇంకా రాలేదు. హాల్లో కూర్చుని బాబీ, శ్వేత వాళ్ళతో క్యారమ్స్ ఆడుతున్నాను. అతన్ని నేనే రిసీవ్ చేసుకున్నాను.
ఏదో కోల్పోయినట్లు దిగులుగా కనిపించాడు. ఏంటి అంకుల్ అలా ఉన్నారు, హెల్త్ బాగోలేదా అని నేనే ముందు పలకరించాను. అతను ఒక పేలవమైన నవ్వు నవ్వి ఊరుకున్నాడు. లోపల నుండి అత్తయ్య వచ్చింది. ఏంటి వెంకట్ అలా ఉన్నావు, శ్యామలేది రాలేదా? అంతా కలిసి వచ్చేయాల్సింది, ఇక్కడే సరదాగా భోజనాలు చేసేవాళ్ళం, ఎంతకాలమైందో మనం తీరిగ్గా కలుసుకుని అంది. అతను సోఫాలో కూలబడ్డాడు. ఏమైంది అత్తయ్య అడిగింది. విషయం ఏదో సీరియస్సే అనిపించింది. పెద్దవాళ్ళు సీరియస్ విషయాలు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు అక్కడ ఉండకూడదనే నిబంధన ఉంది. బాబీ శ్వేత వెళ్ళిపోయారు. నేను బోర్డు సర్దుతూ ఉండిపోయాను. ఒంట్లో బాగుందా? అత్తయ్య వెంకట్ దగ్గరగా వెళ్ళి నుదుటి మీద చెయ్యేసింది. అప్పుడు అతనేమీ మాట్లాడలేదు. కాఫీ తెస్తాను, మధు నువ్వెక్కడే ఉండు, మాట్లాడుతూ ఉండు అంటూ అత్తయ్య లోపలికి వెళ్ళింది. అతని సమస్య ఏమిటో, ఏం మాట్లాడించాలో, అతని మౌనం ఎలా బద్దలు కొట్టాలో నాకు తెలియలేదు. ఇవన్నీ నాకు అనుభవం లేని విషయాలు. అతనే ఏమైనా మాట్లాడతాడేమో నన్ను చూస్తూ కూర్చున్నాను. అత్తయ్య కాఫీ కప్పులతో వచ్చింది. మురళి ఇంకా ఆఫీసు నుంచి రాలేదా? అప్పటికి మౌనం విడిచిపెట్టి అడిగాడు వెంకట్. కొత్త ప్రాజెక్టు టేకప్ చేశారట, కొంచెం ఆలస్యం అవుతుందని ఫోన్ చేశారు. డబ్బేమైనా కావాలా వెంకట్? అలాంటిది ఏమైనా ఉంటే తన దాకా ఎందుకు? అత్తయ్య మృదువుగా అడిగింది. అలాంటిదేం లేదు పరిమళ అన్నాడు. కానీ తనలో తను ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. పిల్లల్ని తీసుకుని వచ్చేయమని తనకు ఫోన్ చేయనా? వెంకట్ జవాబు కోసం చూడకుండా అత్తయ్య లేచింది. వద్దు, తనకింకా ఈ విషయం తెలీదు, చెప్పలేదు, ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు. చప్పున కంగారుగా ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచినట్లు అన్నాడు. ఏ విషయం? అత్తయ్య తొణక్కుండా అడిగింది. నా ఉద్యోగం పోయింది పరిమళ. అత్తయ్య చేతిని పట్టుకుని అంతటి మనిషి బావురుమని ఏడ్చేశాడు. అతను పెద్దగా చదువుకోలేదు, అతి కష్టం మీద డిగ్రీ అయిందనిపించాడు. కానీ ఇప్పటి రోజుల్లో ఎందుకో ఉపయోగపడిన డిగ్రీ, గవర్నమెంట్ ఉద్యోగం చిన్నదైనా వస్తుందని ఎదురు చూడటంలో ఏళ్లు గడిచి అతనికి ఏజ్ బారైపోయింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చేసి విసిగిపోయిన తరుణంలో కాస్త నిలకడైన ఉద్యోగం దొరికి ఒక రకమైన నిశ్చింతకు అలవాటు పడ్డారు భార్యాభర్తలు. ఇంతలో ఈ ఉపద్రవం. అసలేం జరిగింది వెంకట్? నువ్వు ఇందులో చేరి కూడా చాలా కాలమైంది అత్తయ్య అడిగింది. 40 ఏళ్ళు దగ్గర పడ్డాయి. పిల్లల చిన్నవాళ్ళు. వెనకటి ఉత్సాహం ఓపిక నాలో లేవు పరిమళ. మళ్ళీ ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టాలి. చాలా అధైర్యంగా అనిపిస్తోంది అన్నాడు. అలా అధైర్యపడితే ఎలా? అసలేం జరిగిందో చెప్పు. సొంత అన్నయ్యనో తమ్ముడినో అడిగినంత లాలనగా అడిగింది అత్తయ్య. అతను చెప్పసాగాడు. వాళ్ళ కంపెనీ ఓనర్ స్నేహితుడు అమెరికాలో సెటిల్ అయ్యాడట. అతని తండ్రికి ఇండియాలో గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు. భార్య లేదు, కొడుకు దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు. ఆయనకు వ్యాపకం కావాలి. వెంకట్ గారి కంపెనీ ఓనర్ని ఆయన సర్వీసెస్ వాడుకోమని అడిగాడు. ఏ బాదరబందీలు లేని మనిషి. ఇల్లని, భార్యని, పిల్లలని టంచెన్గా 5ంటికో 6ంటికో వాచి చూసుకుని లేవడు. సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి ఎంత పనైనా సహనంగా చేయగలిగే నేర్పరతనము, ఓపిక ఉంటాయి. ఆ పైన కండక్ట్ రూల్స్కి ఏళ్ల తరబడి లోబడి ఉన్న క్రమశిక్షణ. మరో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో శ్రమపడగల దేహదారుఢ్యం. ఇవన్నీ చూసుకున్నాడు, ఒప్పుకున్నాడు. అటువంటి పాజిటివ్ పాయింట్స్ లేని వెంకట్ మీద వేటు పడింది. మావయ్య ఆఫీసు నుంచి వచ్చాడు. ముగ్గురు కలిసి కూలంకషంగా చర్చించుకున్నారు. నువ్వే ఆధైర్యపడితే శ్యామలకి ఇంకెలా ఉంటుంది? ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి అన్నాడు మావయ్య. ఎవరిస్తారు మురళి? రోజులు చాలా మారిపోయాయి. చేసేది క్లర్క్ పని అయినా అంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇంకా నాలాంటి వాళ్లకు కాలం చెల్లిపోయింది. టీవీలు వచ్చి సినిమా హాళ్ళు మూతపడలేదు, కంప్యూటర్ వచ్చి టైప్ మిషన్లు కనుమరుగవలేదు. అలాగే నాలాంటి స్కిల్ లేని వాళ్ళు కూడా అన్నాడు వెంకట్. నీ సమస్య అది కాదు వెంకట్. ఇంతకాలం చేసిన ఉద్యోగం ఇప్పుడు ఉన్నట్టుండిపోవటానికి కారణం అది కాదు. ఆ ముసలాయన తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తానని ముందుకొచ్చిన ఆ ముసలాయన, కాలక్షేపం కోసం ఉద్యోగం చేయాలనుకుంటున్న ఆయన అన్నాడు మావయ్య. ఆయన ఇంత లోతుగా ఆలోచించుండడు. రేపు ఒక మారు వెళ్ళి ఆయన్ను కలిసి మన సమస్య వివరంగా చెప్పుకుంటే అర్థం చేసుకుంటాడు అంది అత్తయ్య. ఇద్దరూ అంతగా చెప్పాక వెంకట్ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే మావయ్య అతను కలిసి ఆ ముసలాయన్ను వెళ్ళి కలిశారు. ఆయన మాటల సారాంశం ఇది.
నా కొడుకు అమెరికాలో ఉంటాడు. ఇప్పటి నుంచే వెళ్ళి వాడి దగ్గర ఉండలేను. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. రోజుకు 7-8 గంటలు నిర్విరామంగా పని చేయటానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు ఖాళీగా ఉండలేను. నా కొడుకు స్నేహితుడు నా కొడుకు లాంటి వాడు. పిలిచి నా సర్వీసెస్ వాడుకుంటానంటే కాదనాల్సిన అవసరం లేదు. నాకు కాలక్షేపం కావాలి. వాళ్ళకి అంకిత భావంతో పనిచేసేవాళ్ళు కావాలి. అంతటితో ఆగకుండా మీ యువకులేం చేయగలరండి? పెళ్ళంతా సినిమాకి వెళ్ళాలి, చంటిదానికి జ్వరం, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, సెలవిస్తారా, పర్మిషన్ ఇస్తారా అని వెంపర్లాడుతూ ఉంటారు. అదొక్కటేనా? జీతాలు పెంచమని, ఇంక్రిమెంట్లని, బోనస్లని, ఉన్న చోట గొడవ. అది కాకపోతే ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడికి జంపు చేయటం. అలసత్వంతో గవర్నమెంట్ ఉద్యోగాలను ఈ స్థాయికి తెచ్చారు. కార్పొరేట్లు పూనుకోకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమో. ఈ దేశానికి మీరేం చేయగలరు? చేస్తే మాలాంటి పెద్దవాళ్ళమే చేయాలి అని చులకనగా మాట్లాడాడట. ఇదెక్కడి పిడివాదవరా? అంతగా దేశాన్ని ఉద్ధరించాలనుకుంటే ఏ సేవా సంస్థలోనూ చేరి చేయొచ్చు కదా. అంతా ఒట్టి భేషజం. పిలిచి ఉద్యోగం ఇస్తుంటే చేదా ఎవరికైనా? 55 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 58కి పెంచారు. అటు నుంచి 60 చేశారు. ఈ ముసలివాళ్లే ఉద్యోగాలు, సంపాదన, అధికారం పట్టుకొని వేళ్లాడితే మరి వయసులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వయసులో ఉన్నాక పెళ్ళాం పిల్లలు ఉండరా? వాళ్లతో సరదాలు, వాళ్ళ అవసరాలు ఉండవా? అదేదో దేశ ప్రగతికి అడ్డన్నట్టు మాట్లాడతాడేమిటి? కొడుకు ఇక్కడి గవర్నమెంట్ కాలేజీలో ప్రజల పన్నుల డబ్బుతో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేయటం అదేం దేశ సేవ అన్నాడు మామయ్య. అందులో సమంజసం లేదని నాకు అనిపించింది. కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. మనుషులు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా పనులు చేసుకోకూడదా? మనిషికి కుటుంబము, బాంధవ్యాలు ఉండకూడదా? తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అందరూ ఈ దేశ పౌరులే అయినప్పుడు అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలి. అలా లేకపోవటం ఎవరి తప్పు? బాగుంది. భార్య పిల్లలు లేకపోతే సంపాదనలు ఎందుకు, తాపత్రయాలు ఎందుకు? ఒకప్పుడు అలాంటి అంకిత భావంతోనే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేసేవారు. మా నాన్నగారు పొద్దుట 9:30కి ఆఫీస్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అయ్యేది. అప్పుడు కూడా ఏవో కాగితాలు తెచ్చుకునేవారు. కానీ గవర్నమెంట్ వ్యాపారి కాదు. వాళ్ళ శ్రమశక్తిని సేవారంగంలోనూ ప్రజోపయోగాల కోసం వాడుకుంది, కానీ సంపదని సృష్టించుకోవటానికి వినియోగించలేదు. ఆ పని చేసుంటే ఈ రోజున ఈ పరిస్థితి ఉండేది కాదు. నెహ్రూ గారి మిక్స్డ్ ఎకానమీ మనకు ఉపయోగపడలేదు అంది అత్తయ్య. సిద్ధాంతాలు కాదు, వెంకట్ సమస్యకు పరిష్కారం కావాలి. వాడికి అర్జెంటుగా ఉద్యోగం కావాలి అన్నాడు మావయ్య. వెంకట్ నిర్వేదంగా నవ్వాడు. ఎలా రా బతకటం మురళి? తెల్లారి లేస్తే చేతిలో 100 ఉంటాయి కానీ కడుపులు నిండవు. పిల్లల చదువులు, వాళ్ళ అవసరాలు అన్నాడు. అలా మాట్లాడుకు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర 4-5 చోట్ల ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరకపోదు. మన దేశంలో అందరూ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవాళ్లే కాదు అన్నాడు మావయ్య. అత్తయ్య కూడా చేతనైనంత ధైర్యం చెప్పింది. నువ్వు బాధపడి వాళ్ళని బెంబేలెత్తించొద్దు అని హెచ్చరించింది. అతను తలూపి వెళ్తానని లేచాడు. అసలు ఏమిటే గొడవ? అతను వెళ్ళిపోయాక అమ్మమ్మ అడిగింది. రామకోటి రాయటం మొదలుపెట్టాక ఆవిడలో చాలా మార్పు వచ్చింది. అన్ని విషయాల్లోనూ తలదూర్చడం తగ్గించింది. సమయం వృధా చేస్తే ఎక్కడ తన పని ఆగిపోతుందని అన్నట్లు ఉంటుంది. అత్తయ్య క్లుప్తంగా చెప్పింది. అయ్యో పాపం, ఈ వయసులో ఉద్యోగం పోతే ఇంటిలి పాది ఏ గంగలో దూకుతారు? అయినా ఎంత కలికాలం వచ్చిందేమిటి? ముందు ఎవరికైనా కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట ఉండాలి. ఆ పైన పిల్లలకి చదువులు ఉండాలి. అప్పుడు టీవీలైనా కంప్యూటర్లైనా. అసలు ఇంత జీతాలు మాకు తెలియవు. ఇలా తగలేసుకోవటమో తెలీదు. 10 మంది పిల్లలం మేము. పైసా ఖర్చు లేకుండా అందరికీ ఎఫ్ఏ దాకా చెప్పించాడు మా నాన్న. ఆడపిల్లలకి ఉద్యోగాలు అక్కర్లేదు అనుకున్నారు. మమ్మల్ని ఉద్యోగాల్లో పెట్టలేదు. ఒక్క జీతంతోనే దర్జాగా బతికాం. ఇవేమి రోజులమ్మా? సామాన్యుడికి మనుగడ అన్నది లేకుండా పోతోంది అని బాధపడింది అమ్మమ్మ. పాపం శ్యామల చాలా ఓపిక గల పిల్లమ్మ. గుండెలో ఇంత కార్చిచ్చు రగులుతున్నా ఎప్పుడూ తొణికేది కాదు. పిల్లలు మాత్రం ఎంత చక్కటి పెంపకం. తమకు లేకపోయినా లేఖితనం అన్నది లేదు. తన ధోరణిలో తనంది. ఆ రోజంతా వాళ్ళ గురించిన చర్చలోనే గడిచింది. అమ్మతో ఫోన్లో మాట్లాడాను. మిక్స్డ్ ఎకానమీ ఫెయిల్ అయిందనో, కార్పొరేటైజ్ చేస్తున్నారనో బాధపడటంలో అర్థం లేదు మాధు. ఇదొక మార్పు అంతే. అది సహజం. మనదొక సమాజం, సరైన నాయకత్వం లేని సమాజం. అయినా మనకి ప్రపంచ దేశాలలో సమానమైన ప్రతిపత్తి ఉంది. ద షో మస్ట్ రన్
అంటే ఎవరో ఒకరు డైరెక్షన్ చేయాలి. ఇప్పుడు కార్పొరేట్స్ చేస్తున్నారు. అందువల్ల మనమేం నష్టపోవటం లేదు. మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అంది. అమ్మ ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. మనం విశ్లేషించుకోవటానికి స్పేస్ కూడా మిగులుస్తుంది. అందుకే మౌనంగా విన్నాను. నీకొక చక్కటి ఉదాహరణ చెప్తాను. రీటైల్ ఫ్రెష్ షాపులు రాకముందు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం. చెత్తా చెదారంతో నిండిపోయి పందులు దున్నపోతులు అదుపు లేకుండా తిరుగుతూ ఉండేవి. కుళ్ళిపోయిన కూరగాయలు అక్కడే కుప్ప వేసేవారు. మరొక వైపు ఉమ్ములు పేడ. వర్షం పడితే అదొక నరకం. అలాంటి చోట కూరలు కొనుక్కునేవాళ్ళం అంది. నాకు ఆ అనుభవం గుర్తుంది. అమ్మతో ఒకసారి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాలనిపించలేదు. అలాగే సరుకుల దుకాణం, సూపర్ మార్కెట్లలో రేట్లు ఎక్కువగా ఉండేవి. చిన్న దుకాణాల్లో సరుకుల లిస్ట్ ఇచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఎవరెవరో లేబరు చుట్టలు బీడీలు తాగుతూ వచ్చి నిలబడేవారు. ఎంతో చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు అది మారింది మధు. ఒక హ్యాపీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనుభవంలోకి వచ్చింది. రీటైల్ చైన్స్ కన్నా ముందు కూడా బిగ్ బజార్ లాంటి మాల్స్ ఉండేవి. ధనికులు అందులోకి వెళ్ళేవారు. వారు అక్కడికి వెళ్ళగా లేని అభ్యంతరం మనం అంటే మధ్యతరగతి వాళ్ళం రీటైల్ చైన్స్కి వెళ్తే ఎందుకు తాలెత్తుతుంది? కార్పొరేట్స్ మనకు చేస్తున్న ద్రోహం ఏమీ లేదు. వారి పని చేయించుకుంటున్నారు, దండిగా జీతాలు ఇస్తున్నారు. ఇష్టపడి వచ్చి సామర్థ్యం కూడా ఉన్నవాళ్ళు బాగానే గెటాన్ అవుతున్నారు. తల్లిదండ్రుల బలవంతం మీద తమకి ఆసక్తి లేకుండా ఇంజనీరింగ్ చదివి ఈ ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అంది. నిజమే. ఇష్టం లేని కోర్సును ఎలాగో ఒకలా చదివి గట్టెక్కడంతో అయిపోదు. ఆ కోర్సుకు సంబంధించిన ఉద్యోగాలే వస్తాయి. ఆ ఫీల్డ్లోనే బతకాలి. నిరాసక్తిగా బీటెక్ చదువుతున్న వాళ్ళు నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. వాళ్ళు ముందు ముందు ఎలా ఉంటారనేది నా ఊహకి కూడా అందని విషయం. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.